హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సాత్వికాస్ వెజ్ కుకింగ్. ఈరోజు కార్ని తోవడాలు ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మార్నింగ్ కూడా అడావడి లేకుండా పిల్లలకి 10 మినిట్స్లో బాక్స్లో కూడా ఇలా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. ఫస్ట్ ఇలా కార్ని తీసుకొని ఇలా మధ్యలోకి కట్ చేసుకొని అయినా తీసేసుకోవచ్చు, లేదంటే ఇలా నైఫ్తోన ఇలా ముక్కల కిందన కట్ చేసుకోవచ్చు. ఇలా 2 తీసుకోండి. మీకు ఎన్ని వడలు కావాలో దాన్ని బట్టి కట్ చేసుకోవచ్చు. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ఇలా కార్న్తో ట్రై చేసి ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి. ఇలా మొత్తం తీసేసుకోండి. ఇలా మొత్తం కట్ చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో వేసేసుకోండి. చిన్న మిక్సీ తీసుకోండి. ఇలా కొన్ని మిక్సీ జార్లో వేసేసుకొని ఇలా మెత్తగా పట్టేసుకోండి. మరీ మెత్తగా కాకుండా మరి గట్టిగా కాకుండా ఇలా చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా పచ్చగా అవుతుంది. ఈ విధంగా వేసేసుకోండి. ఇలా మొత్తం వేసేసుకున్నాక దీనిలోకి కొన్ని ఒలిచి పెట్టుకున్నాయి సపరేట్ కొన్ని తీసాం కదా, అవి కూడా కొన్ని వేసేసుకోండి. దీనిలోకి ఒక ఆనియన్ సన్నగా తరుక్కొని వేసేసుకోవాలి. కార్న్ఫ్లోరు ఒక 3 టేబుల్ స్పూన్, శనగపిండి ఉంటుంది కదా, అది ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ వేసేసుకోండి. దీనిలోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, కొంచెం పసుపు, కొంచెం మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోండి. వేసేసుకున్నాక ఇలా మొత్తము కలిపేయండి ఒకసారి. ఇలా కొంచెం కలుపుకున్నాక దీనిలోకి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. మీ దగ్గర మెత్తి కూర ఉంటే కూడా కట్ చేసుకొని వేసేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. ఇలా వేసేసుకొని మొత్తం ఒకసారి పిండికి బాగా పట్టేటట్టు కలిపేసుకోండి. వాటర్ ఏమి యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఇందాక మిక్సీకి పట్టేసుకున్నాం కదా కార్ను, అది మెత్తగానే ఉంటుంది. దాంట్లో వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ ఏం లేకుండా ఇలా పిండిని మొత్తము కలిపేసుకోండి. ఇలా మొత్తం కలుపుకున్నాక మీకు కారం కానీ సాల్ట్ కానీ ఏమైనా పట్టుకుంటే చూడండి, ఒకసారి చూసి వేసేసుకోండి. ఇలా వేసుకున్నాక ఇలా చిన్నగా ఒకసారి కలిపి ఇలా చిన్నగా ముద్దల్లాగా చేసేసుకొని మరొక చేతిలో పెట్టేసుకొని ఇలా వడల కింద చుట్టేసుకోండి. స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకున్నాక కొంచెం వేడిగా అయ్యాక ఇలా డీప్ ఫ్రై అయినా చేసేసుకోవచ్చు, లేదంటే ఇలా చూడండి కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇలా వడల కింద అన్నీ చేసేసుకొని 2 సైడ్స్ కాల్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఒక సైడ్ కాలాక కొంచెం డికా పెట్టి నెక్స్ట్ సైడ్ కూడా టర్న్ చేసేసుకోండి. త్వరగా అవుతుంది, చాలా ఈజీగా అయిపోతుంది. డీప్ ఫ్రై చేస్తే కొంచెం ఆయిల్ ఎక్కువ అవుతుంది అనేసి ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా సింపుల్గా అయిపోతుంది. మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి. చల్లగా వర్షం పడ్డప్పుడు ఇలా వేడిగా ఏమైనా తినాలనిపిస్తుంటుంది కదా, తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.